పార్టీ ఫిరాయింపులను ఎవ్వరూ ప్రోత్సహించకూడదన్నారు సిపిఐ నేత నారాయణ. రెండు రాష్ట్రాల్లో కూడా ఫిరాయింపుల పర్వం కొనసాగుతోందని, ఇది మంచి సంప్రదాయం కాదు అని అన్నారు. ఇది ఇక్కడితో ఆగదన్నారు నారాయణ. ఈ ఫిరాయింపుల్ని ప్రోత్సహించకూడదు. ఫిరాయింపులు చేసేవాళ్ళు అంటే వాళ్ళు రాజీనామా చేసి రావాలి తప్ప ఇంకోటి అనిపిస్తున్నాం. అది ఎవరు ప్రోత్సహించినా మేము దాన్ని తప్పుతున్నాం. గవర్నర్స్ వాళ్ళ రోల్ ప్లే చేయడం లేదు, ఎన్ని కమిషన్ వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వహించడం లేదు. స్పీకర్స్ మరి పప్పెట్స్ అయిపోయారు ముఖ్యమంత్రికి. దీంతో స్పీకర్స్ ముఖ్యమంత్రి కనుగొడితే స్పీకర్ చేయాడుతుంది, స్పీకర్ ముఖ్యమంత్రి కనుగొట్టకపోతే స్పీకర్ చేయడదు. ఆ విధంగా అయిపోయారు ఇప్పుడు స్పీకర్స్ కూడా. ఎవరికి స్వేచ్ఛ రాకుండా పోయింది. ఇది ఒక విధంగా చెప్పండి, రాజకీయ నియంతృత్వ వైఖరి పరాకాష్ఠ అయిపోయింది. లేకపోతే స్పీకర్కి తెలియదా ఎక్కడ కూర్చున్నాడు డిసైడ్ చేయలేదా? అంటే ఏంటి, ఈ రెండు అసెంబ్లీలో కూడా, అసెంబ్లీలో బయట లోపల ఎవరు గట్టిగా మాట్లాడితే వాడికి రాజకీయ మరణదండ విధించాలని ప్రయత్నిస్తున్నారు. చివరికి తాడై మెండేసుకుంటే పామే కలిసినట్టుగా చివరికి వీళ్ళకే వర్తిస్తున్నారు. ఏదైనా పర్మనెంట్గా ముఖ్యమంత్రి ఉంటారు. వీళ్ళేమన్నా వీళ్ళు ముఖ్యమంత్రి కూడా పోతే పర్వాలేదు, వీళ్ళు కొడుకులు కూడా ముఖ్యమంత్రి చేయబోతున్నారు పాపం. కాకపోతే ఏడికి పోదు ఈ పాపం. తలాపిడి అంత కుటుంబానికి కూడా వస్తుంది. జాగ్రత్తగా ఉంటే మంచిది.